అన్వేషిస్తా ఉంది. అనేకమైనటువంటి పొరపాట్లు జరిగాయని ఒప్పుకుంటా ఉంది. సమీక్ష సమావేశాలతో ముందుకు వెళ్తుంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లోనూ భారీగా సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్ ఏమైనా చూద్దాం. లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు. ఇక లోక్సభ బరిలో ఓటమి చెందినటువంటి 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఇక అధికారాన్ని కోల్పోయి ఈసారి మరిన్ని సీట్లు గెలుచుకోవడానికి ఎంపీ సీట్లను గెలుచుకొని సత్తా చాటాలని చూస్తా ఉంది. పార్టీని పటిష్టం చేయాలని చూస్తా ఉంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి నేతలు కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఇక కీలకమైనటువంటి నేతలను 17 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపాలని చూస్తా ఉంది. దానికి సంబంధించి ప్రక్షాళన అయితే జరుగుతుందట. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ, ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల సత్తా చాటాలని తీవ్ర కసరత్తు. అగ్రనేతల బరిలో ఉంటే పార్టీ శ్రేణిలో ఉత్సాహం నెలకొంటుందన్న భావన. త్వరలో గజ్వల్ క్యాంపు ఆఫీస్ కు కేసీఆర్ ఇక ఓటమి తర్వాత కళ్ళు తెరిచినట్టుంది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇక పార్టీకి సంబంధించినటువంటి ప్రక్షాళన చేయాలని చూస్తా ఉంది. చెప్తా ఉంటారు కదా, ఓటమిని నేర్పుతుంది ఏదైనా దేనికైనా గుణపాఠం అని. అదే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో వారికి ఒక గుణపాఠమైనట్టు మనకు కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేయడానికి సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో చట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సృష్టించిన నిరాశ నుంచి బయటపడాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను సాధించడం బీఆర్ఎస్ కు కీలక అవసరంగా మారింది. దీనికోసం ఆ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కీలక నేతలు బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ భావిస్తుందట. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తో పోటీలో నిలపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా సమాచారం. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ పడవచ్చని తెలుస్తుంది. దీనిపై పార్టీ శ్రేణుల్లోనూ ముమ్మరంగా చర్చ జరుగుతుందట. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి నాయకుల బరిలో దిగిపోతే నష్టాన్ని మూటగొట్టుకోవాల్సి ఉంటుందనే ఆందోళన కూడా పలువురు నేతలు అధిష్టానం ముందు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇది కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బరిలో ఉండాలని అనివార్యమని తెలుస్తుందట. అయితే అసెంబ్లీ అధికార పక్షాన్ని గట్టిగా నిలదీసే బాధ్యతలను ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావులు నిర్వహిస్తూ ఉన్నారు. లోక్సభకు పోతే మళ్ళీ ఎట్లా అనేది కూడా ఆలోచన చేస్తా ఉన్నారట. అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించడానికి వారిద్దరే ఉన్నారు. మరి వారిద్దరు ఎంపీగా వెళ్ళిపోయి కేంద్రంలో ఉంటే ఇక్కడ పరిస్థితి ఎట్లా అనే అంచనా కూడా వేస్తా ఉన్నారట. వ్యతిరేకతను అంచనా వేయలేకపోయాం. దళిత బంధుతో కొందరిలో అసంతృప్తి. భూస్వాములకు రైతు బంధులోను ఎమ్మెల్యేలకు అతి ప్రాధాన్యం కారణమే పార్టీ ఓటమికి ప్రజలను నిందించొద్దు. పాలనలో ఉండి పార్టీని పట్టించుకోలే. వీటన్నిటికీ పూర్తి బాధ్యత నాదే. కారు సర్వీసింగ్ కు వెళ్ళింది, షెడ్ కాదు. బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీతో బీటీం కాదంటూ హరీష్ రావు, ఇటు కేటీఆర్ అంటూ ఉన్నారు. వ్యతిరేకతకు అంచనా వేయలేకపోయాము, ఓటమికి తమదే పూర్తి బాధ్యత అంటూ కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారట. ఇక పెట్టుబడుల కోసం దావోస్ కు రేవంత్. ఇక